స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ని ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవాలి, అది డైట్ పరంగానా, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలా, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు అన్న క్వశ్చన్స్ కూడా మీ అందరికీ ఉన్నాయి. మరి వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి డాక్టర్ గిరిజా కుమారి గారు, అనస్థీషియాలజిస్ట్ అండ్ హెల్త్ కోచ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సిరి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా వయసుతో సంబంధం లేకుండా మనకి ఎక్కువగా ఫ్యాట్ అనేది బెల్లీలో ఎక్కువగా చేరుతూ ఉంది. దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా అది కొంచెం డిఫికల్ట్గానే ఉంది. ఒక ఈజీ వేలో మేము దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి అంటే ఏ విధంగా పాసిబుల్ మేడం? ఓం నమో వెంకటేశాయ. బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా చాలా జనాలకు నేను అంటే అంతా తగ్గుతుంది బాడీలో వెయిట్ లాస్లో, బట్ బెల్లీ ఒకటి తగ్గట్లేదు, ఏం చేయాలి అనేది చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు నన్ను. అయితే ఇప్పుడు చూడు సిరి, మనము ఫుడ్ తింటూనే అది గ్లూకోజ్గా మారుతుంది. ఏదైనా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటే అది గ్లూకోజ్గా మారి బ్లడ్లోకి వస్తుంది. సో బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అయింది అని అంటే స్టోర్ అవుతుంది అది. సో అది ఎక్కడ స్టోర్ అవుతుంది? లివర్లో స్టోర్ అవుతుంది, మరి మజిల్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఎక్కువ అయ్యిందనుకో గ్లూకోజ్, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి అది బాడీ టైప్ ప్రకారంగా కొంతమందికి షోల్డర్స్లో, కొంతమందికి హార్మ్స్లో, కొంతమంది హిప్ ఏరియా, బెల్లీ, థై ఏరియాలలో ఉంటుంది. యూజువలీ ఉమెన్కి, ఆడవాళ్ళకి వస్తే హిప్, థై ఏరియాలో ఎక్కువగా ఉంటుంది, మగవాళ్ళకి వచ్చినప్పుడు బెల్లీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి అది బాడీ టైప్ ప్రకారం అక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని కరెంట్ డిపాజిట్ అని అనుకుంటాం. ఎందుకంటే కరెంట్ డిపాజిట్ అది మనం తిన్నాము, అలా ఇన్స్టాంట్గా అక్కడ గ్లూకోజ్ వచ్చింది, అది కరెంట్ డిపాజిట్. సో అక్కడ ఎక్కువైంది, మనం ఏం చేస్తాము? ఇంట్లో డబ్బులు ఎక్కువ అయ్యాయి అంటే తీసుకెళ్ళి బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లోకి వేస్తాము. సో సేవింగ్స్ అకౌంట్లోకి వేసాము అంటే అది దట్ ఈస్ నథింగ్ బట్ లివర్ అండ్ మజిల్. సో స్టోర్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ సేవింగ్స్ అకౌంట్. సో ఎప్పుడైతే అది అక్కడ ఎక్కువ అయిపోయిందో మనం ఏం చేస్తాము? ఎక్కువైన డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్స్కి వేసుకుంటూ ఉంటాం. అయితే మన ఫ్యాట్ స్టోర్ అయ్యేది బెల్లీలో కానీ, థైలో కానీ, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏదైనా కూడా డైటింగ్ కానీ వర్కౌట్స్ కూడా చేస్తే ఫస్ట్ ఎక్కడి నుంచి మనం యాక్చువల్లీ డబ్బులు అయితే ఫస్ట్ ఎక్కడి నుంచి తీస్తాము? కరెంట్ అకౌంట్, ఇంట్లో ఉండే డబ్బులు వాడేసి మళ్ళీ బ్యాంక్లో ఉండేటివి వాడేసి అప్పుడే కానీ ఫిక్స్డ్ డిపాజిట్కి మనం వెళ్తాం. అవును. సో అలాగే కూడా మన బాడీలో ఫస్ట్ ఎక్కడి నుంచి కొవ్వు తగ్గుతూ వస్తుందంటే గ్లూకోజ్ ఫస్ట్ బ్లడ్లో అయిపోయిన తర్వాత, మజిల్లో, లివర్లో అయిపోయిన తర్వాత దెన్ బెల్లీ ఫ్యాట్కి వస్తుంది. సో అంత నిదానంగా, అంత ఓపిక, పేషెన్స్, కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. సో నేను 2-3 నెలలు డైటింగ్ చేశాను, నాకు బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు, మొత్తం బాడీ తగ్గింది అని అంటే నీ కరెంట్ డిపాజిట్ తగ్గుతూ ఉంది, నీ సేవింగ్స్ అకౌంట్ తగ్గుతూ ఉంది, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అది ఎప్పటి నుంచో వేస్తూ వచ్చాం మనం. ఒక్క రోజు మీల్ చీట్ చేయడం కాదు కదా, అలా మనం సంవత్సరాల కొద్దీ చేస్తూ వచ్చాము. సో అది కన్సిస్టెన్సీగా బాగా ఫిక్స్డ్ డిపాజిట్ మంచిగా డిపాజిట్ చేసేసాము. దాన్ని తీయాలి అంటే కాస్త టైం పడుతుంది. సో పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఆర్ 2 మెయిన్ ఇంపార్టెంట్ మనకు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి. అయితే దీంతో పాటు కొన్ని టిప్స్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ, పేషెన్సీ 2 ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు మనం తింటూ ఉండే రైట్ ఫుడ్ తినాలి. తినకుండా ఉండడం కాదు, రైట్ ఫుడ్ తినాలి. అంటే హై ప్రోటీన్ అండ్ వెజిటబుల్ విత్ లో కార్బ్ డైట్ తినాలి. సో ఇలా మనము మ్యాజిక్ ప్లేట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ ఇలా ఫాలో అవ్వాలి. అంటే ప్రతిసారి మన ప్లేట్లో అన్నంతో పాటు మనకు పప్పు, తాలింపు అనేది ఉందా అని చెక్ చేసుకోవాలి. అండ్ 80% మాత్రమే ఫుల్ తినాలి మనం. దీంతో పాటు మనం ఎక్సర్సైజ్ కన్సిస్టెన్సీగా చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్లో కూడా మనం ఏం చేయాలి అని అంటే 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎక్సర్సైజ్. ఒకటి స్ట్రెంగ్త్, ఒకటి స్టామినా, ఇంకొకటి ఫ్లెక్సిబిలిటీ. ఈ 3 కంపల్సరీ ఉండాలి. నేను రోజు వాకింగ్ చేస్తున్నాను, నేను తగ్గట్లేదు అంటే వాకింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్. మనం పుట్టినప్పటి నుంచి నడక నేర్చుకున్నప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాము. సో అది ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది? అది అవ్వదు, అది ఒక యాక్టివిటీ అంతే.
సో ఎక్సర్సైజ్ అయితే మరి ఏంటి, రోజు ఒక షటిల్ ఆడితే సరిపోతుందా? కాదు. సో 3 ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేమంటే ఒకరోజు మజిల్ స్ట్రెంగ్త్, ఒకరోజు కార్డియో, ఇంకొక రోజు ఫ్లెక్సిబిలిటీ అనేది మన షెడ్యూల్లో పెట్టుకోవాలి. 6 days షెడ్యూల్ని ఇలా చేసుకోవాలి. అయితే మనకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మజిల్ స్ట్రెంగ్త్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు బేసికలీ అబ్డామెన్లో వచ్చి మజిల్స్ ఉండేది ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, ట్రాన్స్వర్స్ అబ్డామినిస్ అండ్ రెక్టస్ అబ్డామినిస్ అని. ఈ 4 మజిల్స్ థిన్ అవుతా వస్తాయి. ఎందుకంటే దాన్ని ఎక్కువగా కోర్ మజిల్స్ మనం ఎప్పుడు వాడం కాబట్టి అవన్నీ థిన్గా అవుతూ వస్తాయి. థిన్గా అవ్వడం వల్ల లాక్సిటీ ప్లస్ అండ్ ఆల్సో ఫ్యాట్ అక్యుములేషన్ ఈజీగా అవుతుంది అక్కడ. సో ఇక్కడుండే ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మజిల్ని స్ట్రెంగ్త్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఫ్యాట్ తగ్గుతుంది. సో అందుకు కోర్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయాలి ఎక్కువగా. అంటే మనం మజిల్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తామో ఆబ్వియస్లీ ఆ మజిల్ స్ట్రెంగ్త్ చేసేటప్పుడు, ఆ వెయిట్స్తో చేసేటప్పుడు కంపల్సరీ మనకు అది అబ్డామినల్ మజిల్స్ పైన పడడం జరుగుతుంది. అది స్ట్రెంగ్త్ అవుతా వస్తుంది. సో దెన్ ఫ్యాట్ లాస్ అవుతుంది అనమాట దానివల్ల. సో మజిల్ స్ట్రెంగ్త్ ఈజ్ అ కీ ఫర్ వెయిట్ లాస్, ఫర్ కోర్ స్ట్రెంగ్త్ ఆర్ బెల్లీ ఫ్యాట్ మీరు అడిగినట్టుగా. అండ్ రైట్ న్యూట్రిషన్, కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. న్యూట్రిషన్ అన్నారు కాబట్టి మేడం, మనకి ఫుడ్ అవైలబిలిటీ చాలా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టుగా ప్రోటీన్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తే అసలు ఏది సెట్ అవుతుంది నా బాడీకి అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఎవరికైనా కూడా బాడీలో మనకు మేజర్ న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అని అంటాం. మేజర్ ఎక్కువగా బాడీ కావాలి దాన్ని, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మైనర్గా కావాలి బట్ కావాల్సిందే అది. అయితే అదేంటి అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్. సో దీంతో పాటు మనకు కావాలి వాటర్. కంపల్సరీ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హైడ్రేషన్, స్లీప్ అండ్ బ్యాలెన్సింగ్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కార్బోహైడ్రేట్ డైట్, ప్రోటీన్, అంటే మన ప్లేట్లో ఈ కార్బోహైడ్రేట్స్, ఎందుకంటే మేజర్ న్యూట్రియంట్స్ ఎవరికైనా కూడా, అంటే ఎవరికి నేను తీసుకోవచ్చా ప్రోటీన్ తీసుకోకూడదా అనేది కాదు. రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టిల్ అవర్ లైఫ్ ఎగ్జిస్ట్స్ అంతదాకా వీ హ్యావ్ టు ఫాలో దిస్ వన్. ప్రతి ఒక్కరూ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది తీసుకోవాలి అలాంగ్ విత్ మ్యాక్రోన్యూట్రియంట్స్. అంటే డైట్ ఫాలో అయ్యేటప్పుడు పోర్షన్ కంట్రోల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పోర్షన్ కంట్రోల్ మనం ఏ విధంగా చేయొచ్చు అంటారు? పోర్షన్ కంట్రోల్ అంటే చిన్న ప్లేట్స్ యూస్ చేసుకోవచ్చు. సో పెద్ద ప్లేట్స్ కాకుండా చిన్న ప్లేట్స్ యూస్ చేసుకోవడం, కొంచెంగా సర్వ్ చేసుకోవడం, ఎక్కువగా కాకుండా. అండ్ ఈ సర్వ్ చేసుకున్న ప్లేట్లో కూడా అన్నీ ఉన్నాయా దాంట్లో, అంటే అన్నం ఎంత పెట్టుకున్నానో అంతే తాలింపు ఉందా, అంతే ప్రోటీన్ ఉందా, పప్పు ఉందా అని చూసుకోవాలి. అండ్ ఇవన్నిటితో పాటు టిప్ ఏంటి అంటే 1 స్పూన్ నెయ్యి కూడా ఉండాలి. అది కౌ ఘీ ఉండాలి, ప్యూర్ కౌ ఘీ. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ప్లేట్. సో ఎప్పుడు మనం తింటూ ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నాయా. అండ్ పోర్షన్ కంట్రోల్కి వచ్చి స్పెషలీ స్మాల్ ప్లేట్. అండ్ మనము ఇంట్లో గిన్నెలు చేసుకున్నా కూడా డైనింగ్ టేబుల్ పైకి చిన్న గిన్నెలలోనే రావాలి. అండ్ అక్కడి నుంచి మన ప్లేట్కి వచ్చే కొద్ది ప్లేటు చిన్నది, పోర్షను చిన్నదిగా పెట్టుకోవాలి, కొంచెంగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.